హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా మనం ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ మాట్లాడాం కదండి. అందులో ఒక్కొక్కటి ఇంకా ఈ సిరీస్లో కంటిన్యూ చేద్దాం. సో మనకి సబ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ మనం మాట్లాడింది డిడిఎల్ కదా, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కదండి. సో ఏం చేస్తుందయ్యా ఇది అంటే, సో ఏవైతే స్కీమా ఆబ్జెక్ట్స్ ఉంటాయో, డేటాబేస్లో ఏవైతే స్కీమా ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని డిఫైన్ చేయడానికి, స్ట్రక్చరలీ చేంజ్ చేయడానికి, అలాగే డ్రాప్ చేయడానికి మనకి ఈ డిడిఎల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ స్కీమా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే, ఏవైతే మనం డేటాబేసెస్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తామో, టేబుల్స్ కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, వీటన్నిటిని మనం స్కీమా ఆబ్జెక్ట్స్ అంటామన్నమాట. ఓకే, సో బేసిక్ లెవెల్లో మనం టేబుల్ గురించి నేర్చుకుంటాం కాబట్టి టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే, సో ఏదైతే డిడిఎల్ ఉందో ఈ డిడిఎల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంట, సో టేబుల్స్ని క్రియేట్ చేయడానికి, అలాగే చేంజ్ చేయడానికి, అలాగే డ్రాప్ అంటే ఇంకా డిలీట్ చేసేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఇందులో మెయిన్ మనకి క్రియేట్ అని, ఆల్టర్ అని, డ్రాప్ అని, ఫ్లాష్ బ్యాక్ అని, పర్జ్ అని, ట్రంకేట్ అని, రీనేమ్ అని, ఇలా కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని ఎలాంటి స్కీమా ఆబ్జెక్ట్నైనా, టేబుల్ లాంటి ఎలాంటి స్కీమా ఆబ్జెక్ట్నైనా ఇది క్రియేట్ చేయడంలో, అలాగే స్ట్రక్చరల్గా చేంజ్ చేయడంలో, అలాగే దాన్ని డ్రాప్ చేయడంలో మనకి యూజ్ అవుతుందండి. ఓకే, సో ఈ డిడిఎల్లో ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడామో వీటిని ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ సిరీస్లో మనం కంటిన్యూ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఎస్క్యూఎల్ సిరీస్ షేర్ చేయండి. సో ఈ ఎస్క్యూఎల్ షార్ట్ సిరీస్లోనే మీరు చాలా నేర్చుకుంటారు, బిలీవ్ మీ. ఓకే, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మన ప్లాట్ఫామ్లో వస్తూనే ఉంటుంది. మన తెలుగు వెబ్ గురువుని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.